జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి కేంద్రీయ విద్యాలయ రిటైర్డ్ టీచర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ వచ్చేసి కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే అండి. బాగా ఎక్కువ మందిని కదిలించండి. మా అబ్బాయి యుఎస్లో జాబ్ చేస్తున్నారు, మా అమ్మాయి యూకేలో, మా అమ్మాయి ఆస్ట్రేలియా, లేకపోతే జర్మనీ. అంటే ఎక్కువ మంది మన ఇండియాలో కన్నా అవతల పరదేశాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు ఉద్యోగాలు చేయడానికి. అంటే ఇన్కమ్ కూడా అలాగే ఉంది మంచిగా. ఎవరి మైండ్లో అయినా అండి, లైఫ్లో తొందరగా సెట్ అవ్వాలంటే పద వెళ్ళిపోదాం, ఇక్కడ కాదు జాబ్, ఇక్కడ జాబ్ చేస్తే నువ్వు ఇంకెన్నేళ్ళకి సెట్ కావు, అక్కడికి వెళ్తేనే సెట్ అయిపోతాం, ఎన్ని ఆస్తులైనా సంపాదించుకోవచ్చు, మీరు హ్యాపీగా ఉంటారు, నెక్స్ట్ మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతా అని వెళ్ళి జాబ్స్ చేసే పిల్లల సంఖ్య ఎక్కువ ఉంది. ఎందుకు ఇలా? ఎందుకంటే ముందర పిల్లలు చదువుకునేప్పుడు చదువు కోసం పెడతా ఉంటారండి, ఎంఎస్ చేయడానికి పెడతామంటారు. తల్లిదండ్రుల్లో పోటీతత్వం వెళ్ళి వాళ్ళ పిల్లలు పెడుతున్నారు, మన పిల్లలు వెళ్ళాలి అని వీళ్ళు కొంచెం ఆర్థికంగా భారమైనప్పటికీ పిల్లల వృద్ధిలోకి రావాలని వాళ్ళకున్న ఆస్తులమ్మి చాలాసార్లు పిల్లల్ని విదేశాలకు పంపిస్తున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. తల్లిదండ్రులుగా పిల్లల అభివృద్ధి కోరుకోవడం 100% కరెక్ట్. ఈ వెళ్ళిన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎంఎస్ అవుతూ ఉండగానే వీళ్ళు పార్ట్ టైం జాబ్స్ తెచ్చుకుంటారు. విదేశాల్లో ఏంటంటే లైఫ్ స్టైల్ బాగుంటుంది. లైఫ్ స్టైల్ అంటే ఎలాగంటే వాళ్ళకి కంఫర్ట్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ ఆహారం అనుకోండి, బట్టలు అనుకోండి, వాళ్ళ వర్క్ కల్చర్ అనుకోండి. మన దేశం కంటే తప్పనిసరిగా ఒప్పు తీరాల్సిన విషయం ఏంటంటే విదేశాల్లో లైఫ్ స్టైల్ బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, నిమ్మళంగా పేరెంట్స్ని ఒప్పిస్తారు. అమ్మ 1 సంవత్సరం ఉంటాము, 2 సంవత్సరాలు ఉంటాము అని. ఇంకా వీళ్ళు ఉద్యోగంలో ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఈ డబ్బులు, మా శాలరీస్ ఇంత పెరిగాయి అనేసరికి అలా అమాయకపు తల్లిదండ్రులు ఏంటంటే, ఆహా నా పిల్లలు కదా ఇంత వృద్ధిలోకి వస్తున్నారు, ఇంత సంపాదిస్తున్నారు అనుకుని వీళ్ళు తటస్థంగా ఉంటున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఓకే మీ ఇష్టం అని వదిలేస్తున్నారు. ఈ వెళ్ళే పిల్లలు ఏం చేయాలంటే, వాళ్ళు చదువుకున్నది స్వదేశంలో ఇండియాలో కనుక మన ఇంత గవర్నమెంట్ మన మీద ఖర్చు పెట్టింది, మనం ఎంతో కొంత మనం సొసైటీకి కానీ ఇండియాకి కానీ రుణం తీర్చుకోవాలి, రీపే చేయాలి, ఇన్ని సంవత్సరాల నుండి మనం వెనక్కి వచ్చేద్దాము అనేసి కనుక వాళ్ళ ఆలోచన ధోరణిలో కొంచెం మారితే కనుక మన ఇండియా కూడా ఇంకా తొందరగా డెవలప్ అయ్యే అవకాశం. మనం డెవలపింగ్ కంట్రీలోనే ఉన్నాం, డెవలపింగ్ స్టేజ్లోనే ఉన్నాం, ఇంకా మనం డెవలప్డ్ కాదు. ఎందుకంటే మనలో నైపుణ్యం కలిగిన విద్యావేత్తలందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతున్నారు. మన దేశంలో ఉన్న దాదాపు 8,000 మంది కుబేర్లు విదేశాల్లోనే సెటిల్ అయిపోయారు. మరి అక్కడ బ్యాంకులో డబ్బులన్నీ ఉన్నాయి వీళ్ళవన్నీ. మరి సంపాదించింది వాళ్ళ బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకుంది ఇండియాలో. అలాంటప్పుడు ఓకే కొన్నేళ్ళు అనుభవించండి, అప్పుడప్పుడు వెళ్ళండి, మరి కొంతన్నా ఇండియాకి వాళ్ళు తిరిగి ఇవ్వాలి కదా. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి వాళ్ళు గ్రహించి వాళ్ళు కనుక ఇవ్వగలిగితే బాగుంటుంది. ఇంకా ఒకటంటే మన దేశంలో కూడా కొన్ని మార్పులు, విధానపరమైన మార్పులు వస్తే బాగుంటుంది. ఎలాగంటే రిజర్వేషన్లు అండి. రిజర్వేషన్లు అంబేద్కర్ గారు ఒక సర్టెన్ పీరియడ్ వరకు చెప్పారు. ఈ రాజకీయ ఒత్తిడికి లోబడి రాజకీయ నాయకులు ఆ రిజర్వేషన్ల దాని గడువుని ఇంకా ఇంకా పెంచుతున్నారు. ఇంకా ఒకటి ఏంటంటే, నేను టీచర్గా చెప్తున్నానండి, పుడుతూనే ఏ పిల్లవాడు తెలివి తక్కువగా పుట్టాడండి. కరెక్ట్. అసలు పిల్లల్లో తెలివి తక్కువ పిల్లలు అంటూ ఉండరు. తెలివి తక్కువ తెలివైన వాళ్ళని ఒక చదువులోనే కాదు, వాళ్ళ చదువు రాతే ఇంకో దాంట్లో స్కిల్ వస్తుంది. బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. చదువు సర్టిఫికెట్లే కాదండి, ఒకవేళ చదువులో వెనకబడి ఉండొచ్చు, వాడికి ఇంకో దాంట్లో వస్తుంది. అంతేగాని రిజర్వేషన్ల పేరుతోటి జనాన్ని బద్ధకస్తులుగా చేర్చి ఈ మంచిగా నైపుణ్యం ఉన్న వాళ్ళని, టాలెంట్ ఉన్న వాళ్ళని విదేశాలకు వదులుకోవడం అది మన దౌర్భాగ్యం అనే నేను చెప్తాను. ఇంకోటి ఏంటంటే, మెయిన్గా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇది లింగ వివక్షత కూడా మన దేశంలోనే చాలా ఎక్కువగా కనపడుతుంది. ఆడ మగ చెప్పడానికైతే వీళ్ళు అందరూ సమానమే అంటారు, కానీ అలా జరగట్లేదు. వర్క్ ప్లేస్లో కూడా ఆడపిల్లలకి సేఫ్టీ లేదు. ఇంకోటి మగవాళ్ళతో సమానంగా అర్ధరాత్రి లేట్ నైట్ వర్క్ అవన్నీ కూడా వీళ్ళు చేయాలని కంపెల్ చేస్తారు. ఓకే వీళ్ళ అమ్మాయిలు ఏంటంటే కుటుంబ బాధ్యతలు అనుకోండి, లేకపోతే వాళ్ళ సరదాల కోసం అనుకోండి,
లేదు అంటే వాళ్ళకు వచ్చిన చదువుని సార్థకం చేసుకోవాలనుకోండి ఉద్యోగాలకి పెడతారు, లేట్ నైట్ ఉంటారు. ఓకే అండి, లేట్ నైట్ ఉంటే కొన్ని ఆఫీసుల వాళ్ళు ఇంట్లో డ్రాప్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. ఇంట్లో డ్రాప్ చేసే ఫెసిలిటీ ఉన్నా కూడా డ్రైవర్ని కూడా నమ్మలేం కదా. కరెక్ట్. డ్రైవర్ కూడా మగవాడే కదా. అర్ధరాత్రి పూట ఆడపిల్లలు ఇంటికి వచ్చే పరిస్థితి మనకి లేదు, మన ఇండియాలో లేదు. అదే మీరు యుఎస్లో కానీ కెనడాలో కానీ తీసుకుంటే అర్ధరాత్రి ఆడపిల్లలు హాయిగా కారు వేసుకుని ఒకళ్ళు వచ్చేస్తారు. అక్కడ రేపులు అవి ఉండవా అంటే బహు తక్కువ అండి, చాలా తక్కువ, రేర్. అదే మన ముస్లిం కంట్రీస్ని తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఏంటంటే అసలు అక్కడ కఠినమైన శిక్షలు ఉండడంతో చూడనీకే లేదు అక్కడ. రేపు వరకు కూడా మన సౌదీ అరేబియా కంట్రీస్లో ఎంత స్ట్రిక్ట్ అండి. స్ట్రిక్ట్ అంటే ఇంకోటి అండి, ఏమన్నా జరిగితే ఇమ్మీడియట్గా తొందరగా దాని విచారణ జరుగుతుంది. అవును, ఇమ్మీడియట్ గా రియాక్షన్ ఇస్తారు. పబ్లిక్ ప్లేసెస్ లో వాళ్ళని శిక్షలు అమలు చేస్తారండి. అందుకే అక్కడ భయపడతారండి, అందుకని భయపడతారు. ఇప్పుడు మన యువత విదేశాలకు వెళ్ళిపోవడానికి ఇవన్నీ కారణాలండి. ఇక్కడ మన దగ్గర ఎల్కేజీ చదివే అమ్మాయికే సేఫ్టీ లేదు. ఎంత విచారించాలి చెప్పండి. ఇప్పుడు బ్రెయిన్ డ్రైన్ విద్యార్థులందరూ విదేశాలకు వెళ్ళిపోతున్నారు, మన దేశం ఇంకా వెనకబడే ఉంది, ఇంకా డెవలప్ అవ్వలేదు అంటే మన ప్రభుత్వంలో కొన్ని విధానాలు మారాలి, న్యాయ వ్యవస్థలో మారాలి, పోలీస్ వ్యవస్థలో మారాలి. ఇవన్నీ మార్పులు చేసి మనం కనుక మన యువతని మనం కాపాడుకోగలిగితే తొందరలోనే మనం కూడా డెవలపింగ్ కంట్రీస్ లిస్టులో మనం చేరిపోతాం. ఇప్పుడు ఎన్ని ప్రయాసాలు చేసినా సరే మన దగ్గర ఉన్న యువత, మేధో సంపద ఉన్న యువత మటుకు ఇండియాలో ఉండడానికి ఇష్టపడట్లేదు. దానికి ఇవన్నీ కారణాలు. వాళ్ళ పిల్లలకి సేఫ్టీ లేదు, ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు, వర్క్ కల్చర్ లేదు, టార్గెట్ల పేరుతోటి హింసిస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి బ్రెయిన్ డ్రైన్ అవ్వక ఏమైపోతుంది. అయితే ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఏంటంటే, ఓకే మీరు వెడితే వెళ్ళారు, కానీ దేశానికి కూడా కొంచెం చేయండి, బ్రెయిన్ గెయిన్ ఇవ్వండి. మీరు అక్కడ సంపాదించుకుంటారు కదా, సంపాదించు, మీరు సుఖంగా ఉండండి, మీ పిల్లలు సుఖంగా ఉండండి, కానీ మన దేశానికి కూడా మీ వంతు సహాయం చేయండి అని ప్రవాస భారతీయ దివస్ అని, ఇంకా ప్రవాస భారతీయుల కోసం బిల్డింగ్లు కట్టి వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి అక్కడ అత్యున్నతమైన పురస్కారాలు ఏమైనా వస్తే వాళ్ళకి ఇండియాలో తీసుకొచ్చి ఆనర్ చేసి మరి ఇలాంటివన్నీ చేసి తన వంతు కృషిగా అక్కడ విదేశాల్లో స్థిరపడిన భారతీయుల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే, ప్రపంచంలో అన్ని దేశాల్లో మంచి మంచి హోదాల్లో మన తెలుగు వాళ్ళే, మన ఇండియన్సే ఉన్నారు. సుందర్ పిచాయ్ గారు, సత్య నాదెళ్ల గారు, ఎందుకు ఇప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గారు, అందరూ మనం గర్వంగా చెప్పుకోదగ్గ విషయం మన భారతీయులు. వీళ్ళని మనం మన విధానాలతోటి, గవర్నమెంట్ చేసిన లోపభూయిష్టమైన విధానాలతోటి మన దేశంలో ఉన్న యువత, మేధో సంపన్నులైన యువత అంతా మనం వాళ్ళని పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం అనుకోండి, సామాన్య ప్రజలు అనుకోండి, వీలైనంత మటుకు సంస్కారయుతంగా కాస్త లోపభూయిష్టమైన ఆలోచనలు మానితే మనం కూడా, మన కంట్రీ కూడా ఇంకా తొందరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సూపర్ అమ్మా, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ.